వరంగల్ జిల్లా నెల్లికుదురులో గుడుంబా నియంత్రణపై అవగాహన సదస్సులు నిర్వహించింది ఎక్సైజ్ శాఖ. గుడుంబాకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో గుడుంబా, సారా బట్టీలను ధ్వంసం చేసి 10 మందిపై కేసులు పెట్టారు. ఇకపై గుడుంబాకు దూరంగా ఉంటామని గ్రామస్తులతో ప్రమాణం చేయించారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లే దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది కాలంలో దాదాపు 126 ట్రాన్స్ఫార్మర్లు, 15 మోటార్లు దొంగిలించారు. వీరి నుంచి ఒక బైక్, 15 కరెంట్ మోటార్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాపై 75 కేసులు పెట్టామని, వీళ్లలో 2 మైనర్లు కూడా ఉన్నారని అన్నారు పోలీసులు. నల్గొండ జిల్లా మల్కాపూర్లో ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న 3 కార్మికులు చనిపోయారు. ఫ్యాక్టరీలోని విషవాయువులతో 9 మంది కార్మికులు అస్వస్థకు గురయ్యారు. అందులో 3 వ్యక్తులు చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 6 పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు అధికారులు. కంపెనీ యాజమాన్యంపై చర్యలకు డిమాండ్ చేశారు గ్రామస్తులు, కార్మికులు. నల్లగొండ జిల్లా దండు మల్కపురం గ్రామంలో ఫిట్నెస్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు మంత్రి మహేందర్ రెడ్డి. గ్రామంలో 65వ జాతీయ రహదారిపై ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 16 కోట్ల రూపాయల ఖర్చుతో 8 ఎకరాల్లో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మహేందర్ రెడ్డి.